హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనమును చూద్దామా. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీవు ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు వ్యాపారం చేస్తున్న చోట, లేదా నీ సేవలో, నీ పరిచర్యలో నీకు అప్పగించబడిన ఒక పనిని నీవు నమ్మకంగా చేస్తున్నావేమో, యథార్థంగా చేస్తున్నావేమో, కానీ నువ్వు ఇలా బాధపడుతున్నావేమో. అయ్యో, కంపెనీ నా ఒక సిన్సియారిటీని గుర్తించట్లేదే, కంపెనీ నన్ను అర్థం చేసుకోవట్లేదే, నా ఒక నిజాయితీని, నా సిన్సియారిటీని, నా హార్డ్ వర్క్ని ఎవరు గుర్తించట్లేదే అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ పరలోకమందున్న నీ తండ్రి, నీ యజమానుడైన దేవుడు నీ బాధను, నీ భారమును, నీ హార్డ్ వర్క్ను, నీ సిన్సియారిటీని, అవునండి, మీ హానెస్టీని ఆయన చూస్తున్న దేవుడు. మీరు ఎంత సమర్పణ కలిగి ఆయన సేవ చేస్తున్నారో, ఎంతగా మీరు డెడికేటెడ్గా మీకు ఇవ్వబడిన ఒక పనిని నమ్మకంగా మీరు చేస్తూ ఉన్నారో ఆయన చూస్తున్న దేవుడు. ఒక రోజంట ఆయన నీవు చేస్తున్న కార్యములు మనుషులకు కనబడకపోవచ్చు, నువ్వు చేస్తున్న మేలు, నువ్వు చేస్తున్న మంచి మనుషులు ఎవరు గుర్తించలేకపోవచ్చు, కానీ ప్రతిదీ దేవుడు వెలుగులోనికి తెచ్చి అనేకుల ఎదుట ఆయన నిన్ను గణపరుస్తాడంట, ఆయన నిన్ను మహిమపరుస్తాడంట, ఆయన నిన్ను అప్రిషియేట్ చేస్తాడంట. ఎలా తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని. అవును, నీకు ఇవ్వబడిన ఒక ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సేవను, పరిచర్యను, దాంట్లో నీవు నమ్మకంగా జీవించావు కాబట్టి విస్తారమైన దీవెనలోనికి, విస్తారమైన ఆశీర్వాదాల్లోనికి, ఉన్నతమైన స్థానములోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నమ్మకంగా జీవించు. దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.